జోగి రమేష్ పిచ్చి పట్టినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వచ్చంట ప్రమాణం చేయాలంట. నువ్వు తప్పు చేస్తే, మీరు మద్యం అమ్మితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రమాణం చేయటం ఏంటి? అమ్మింది మీరు, దోచుకున్నది మీరు, జైలుకి వెళ్ళారు. జైల్లో నేను దోమతెరలు అడగలేదు, స్పెషల్ క్లాస్ అడగలేదు. ఆ రోజు గుర్తుందా లేదు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఇదే మాట్లాడారు. జైలు అంటే జైలే, జైల్లో ఏమైనా ఏసీ రూమ్లు ఉంటాయా, జైలేమో ఇల్లా అని మీ నాయకులే మాట్లాడారు. వాళ్ళు నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అదేమంటే నన్ను 2 జైళ్ళు 3 జైళ్ళు చూపించారంటున్నావు, అటు ఇటు తిప్పారు, 11 గంటలు తిప్పారంటున్నావు. ఒకసారి గుర్తు చేసుకో. మా నాయకుడు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అచ్చెన్నాయుడు గారు ఆ రోజు ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటే కనీసం నోటీస్ ఇవ్వకుండా ఇంటి మీద పడి దొంగల పడినట్టు పడి తీసుకొచ్చి ఒక పక్కన సీట్లో కూర్చుంటే రక్తం కారుతా ఉంటే శ్రీకాకుళంలో నువ్వు ఎక్కిస్తే కనీసం ఎక్కడ ఆపకుండా విజయవాడ తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు. కనీసం ఆ రోజున జాలి లేదా మీకు? మీరు కనీసం కనికరించారా? అంతేకాకుండా ఆయన హాస్పిటల్లో పెడితే కరోనా వస్తే ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారు, జైల్లో పెట్టించిన మాట వాస్తవం కదా. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు 53 రోజులు ఏ పాపం పుణ్యం తెలియకుండా మీరు జైల్లో పెట్టలేదా? ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి గన్నవరంలో ఆ దొంతి చిన్న మీద దాడి చేశారని మేము వెళ్తే అసలు మాకేం సంబంధం అయ్యా? మమ్మల్ని జైల్లో పెట్టలేదా? గన్నవరం జైలు చూపించారు, ఆ తర్వాత రాజమండ్రి చూపించారు. ఏ రోజు మేము అనుకోలే జైల్లోకి వెళ్తామని. మేమేం చేశాం? ఇంకా మీరు మంత్రులు చేశారు, వ్యాపారాలు చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు, దోపిడీ చేశారు, దొంగతనాలు చేశారు, కాబట్టి వాళ్ళు మీరు జైలుకి వెళ్ళారు. మీరే కాదు, ఈ యొక్క మద్యం కేసులో 3,500 కోట్ల రూపాయలు మద్యం నిజంగా చరిత్రలో బహుశా భారతదేశంలోనే ఇంత మద్యం కుంభకోణం ఎక్కడ జరగల. దాంట్లో చాలామంది వెళ్ళిపోతా ఉన్నారు. ఆ రోజు 30,000 పైచీలకు ఆడబిడ్డల తాళిబొట్టులు తెగలేదా? మద్యం తెచ్చింది ఎవరో, తయారు చేసింది మీ కంపెనీలే, అమ్మింది ఎవరో మీ కార్యకర్తలే. పాలసీ మొత్తాన్ని కూడా మార్చేసి ఎక్కడ కూడా వేరే బ్రాండ్స్ రానివ్వకుండా మీ ఇష్టం వచ్చిన అమ్ముకున్నమాట వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో పాపం ఎంతమంది బడుగు బలహీన వర్గాలు ఈ కిడ్నీ కానీ లివర్స్ కానీ పక్షవాతం వచ్చి ఎంతమంది ఇబ్బంది పడ్డారు? ఆ పాపం మీ ఊరికే పోద్దా? ఏదో భగవంతుడు శిక్షిస్తాడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు భగవంతుడు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే భగవంతుడి దగ్గర శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు కూడా అతిథుడు కాదు. మీరు చేసింది పాపం. మీ నాయకుడు ఈ రాష్ట్రంలో ఏదైతే మద్య వ్యాపారం ఉందో, బడుగు బలహీన వర్గాల సమాధుల పునాదుల మీద వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసుకుని కోట్లాది రూపాయలు దోపిడీ చేసినటువంటి దొంగలు మీరు మా నాయకుడు అంటారా? మా నాయకుడు ఫేక్ సీఎమ్మా?